సో అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక గుడ్ నోట్ తోటే స్టార్ట్ చేస్తాను. యాక్చువల్లీ రీసెంట్గా కామ్దార్ నగర్లో బాలసుబ్రహ్మణ్యం గారి పేరు మీద ఒక రోడ్ కూడా స్టార్ట్ అంటే ఆ రోడ్కి నేమ్ పెట్టారు కదా. సో హౌ యూ ఫెల్ట్ సార్? ఒక 3 ఏళ్ళుగా అది ఐ బీన్ థింకింగ్ ఆఫ్ డూయింగ్ దాట్, చేయాలనుకున్నాను. అండ్ నాకు అపాయింట్మెంట్ దొరికినప్పుడు వేసిన ఒక అప్లికేషన్ గవర్నమెంట్ దగ్గర ఇమీడియట్గా 2 డేస్లో అది అప్రూవ్ అయిపోయింది. అండ్ చీఫ్ మినిస్టర్ గారే అనౌన్స్ చేసి ఇలా వాళ్ళ అప్లికేషన్ వేసినందుకు కాదు, నేను ఒక ఆయనకు ఫ్యాన్గా నేను చేయాల్సిన నా బాధ్యత అని చెప్పి చేయించారు. ఇప్పుడు ఫిబ్రవరిలో అది ఆవిష్కరించబడింది, ఆ స్ట్రీట్ నేమ్ కూడాను. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్ గారు వచ్చారు. అన్నీ అలా కలలాగా టక్ 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 అని జరిగిపోయినాయి అనమాట. నేను ఐ డెంట్ హ్యావ్ టు మేక్ మచ్ ఆఫ్ అన్ ఎఫర్ట్. అది ఆయనే చేయించుకుంటున్నారు. షోస్ హౌ యూ లవ్ యువర్ ఫాదర్ అని మీరు అప్లికేషన్ అంటే పెట్టాలని కూడా కాదు, బట్ అలా జరిగిపోయింది అని. అది లైక్ ఐ ఓ హిమ్ సో మచ్. నా లైఫ్లో చాలా ఆయన లేకపోతే నేను లేను. యాజ్ అ సింగర్ కానివ్వండి, యాజ్ అ ప్రొడ్యూసర్ కానివ్వండి, వాట్ ఎవర్ ఐ యామ్ ఇస్ బికాస్ ఆఫ్ హిమ్. అండ్ ఇవన్నీ చిన్న చిన్న విషయాలు చేయాల్సిన నా బాధ్యత అనిపిస్తుంది. అండ్ యాక్చువల్లీ ఈ సినిమాకి సంబంధించి అంటే ఫస్ట్ నుంచి గ్లిమ్సెస్ కానీ ఇవన్నీ చూసుకుంటూ వస్తుంటే చరణ్ గారు ఉన్నారు అనగానే నేను ఏంటి ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారా చరణ్ గారు కదా, ఎలా ఒప్పుకున్నారు, నాకు అసలు ఎలా చేయడం ఏమిటా, ఎందుకు ఒప్పుకున్నారు అనే ఒక థాట్ అయితే అందరిలో ఉండిపోయింది. సో మీరు ఒప్పుకోవడానికి ఉన్న మెయిన్ రీజన్ ఏంటి? కథ. అండ్ ఆల్సో దీంట్లో చాలా వరకును నాన్న ఎలా ఆయన జీవితాన్ని గడిపారు, ఎలా ఒక ఆదర్శంగా ఉన్నారు అందరికీ అన్నది నాకు అనిపించింది. ఈ సినిమాలో ఇట్ షోస్ దట్. నేను చెప్పకుండా నాన్నగారు ఎలా ఉండేవారో అన్నది ఈ కథలో ఉన్నది. సో దట్ కనెక్టెడ్ మీ టు దిస్ ఫిల్మ్. అండ్ పవన్ గారు కథ చెప్పినప్పుడు కూడా ఆయన ప్యాషన్ తెలిసింది నాకు. ఎందుకు అంటే నన్ను ఎందుకు ఎంపిక చేసుకున్నారు అన్నది కూడా ఆయన తర్వాత చెప్తారు. బట్ ఆ విషయం కాకుండా ఈయన కథ చెప్పేటప్పుడు దానికి దెర్ వాజ్ అ రీజన్ వై ఐ నీడెడ్ టు బీ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ అది కనెక్ట్ అయ్యింది. అండ్ ఒక కొత్త యాక్టర్కి మనం ఫాదర్గా ఈ సినిమాలో చేయబోతున్నాం అన్నది వాజ్ ద మోస్ట్ కన్విన్సింగ్ పాయింట్. ఒక ఎస్టాబ్లిష్డ్ హీరో అన్నాక వాళ్ళకి ఫాదర్గా అంటే నేను ఒప్పుకొని ఉండేవాడినేమో కాదు, మేబీ ఐఎమ్ నాట్ షూర్. బట్ ఒక డెబ్యూటాంట్ తన సినిమాలో ఒక ఫాదర్గా చేయడం అన్నది దట్ ఐ లైక్డ్. ఎందుకంటే అందరూ ఫ్రెష్గా ఉన్నాము అండ్ అది ఇంకా ఆడియన్స్ కనెక్ట్ అవుతుందని నేను అనిపించింది. సో ఇప్పుడు కనెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీకు ఫాదర్ రోల్స్ వస్తే చేస్తారా? చేయను. హర్షాకి మాత్రమే ఫాదర్. హర్ష నెక్స్ట్ మూవీలో చేస్తారైతే? అది కూడా తనకి బ్రదర్గా చేద్దాం అనుకుంటున్నాను, తమ్ముడిగా. యా. అండ్ ఇంకోటి అంటే చాలా మందికి ఎప్పటి నుంచో ఉన్న ఒక డౌట్, అంటే బాలు గారు ఉన్నప్పుడు కూడా చాలా ఒక డిస్కషన్ స్టేజెస్ మీద వీటి మీద కూడా జరిగిన డిస్కషనే, ఎందుకు మీరు హెయిర్ డై వేసుకోరు అనేది ఒక అది యూనివర్సల్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో ఎనీ రీజన్ ఫర్ దట్ ఆర్ ఎల్స్? అట్లాంటిది ఏం లేదండి. ముందు ఒకప్పుడు డై చేసుకునేవాడిని, కానీ నాకు అది స్కిన్ ఇష్యూస్ వచ్చినాయి. ఓకే. దాని తర్వాత అది అలాగే వదిలేశాను. నాకు కూడా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఇంకా మనం డై చేసుకోవడం ఏమిటా అనిపించింది నాకు. అండ్ ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. నన్ను చూసి అజిత్ గారు కూడా ఇంకా డై మానేశారు. తను కూడాను చరణ్ ఇంత హ్యాండ్సమ్గా ఉన్నట్టు నేను కూడా డై మానేస్తాను, నేను కూడా ఇంకా మీద డై చేసుకున్నా. మీ వల్ల అంతే, 100%. సో యు ఆర్ ఎంజాయింగ్ యువర్ లుక్? యా. దిస్ ఇస్ అన్ అమేజింగ్ లుక్. యా. సార్ ముందుగా డైరెక్టర్ గారికి అంటే మేము ఎలా చెప్పాలి, కంగ్రాచులేషన్స్ చెప్పాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే చరణ్ గారిని అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా అంటే ఆయనలో ఇంకొక కొత్త కోణం మీరు ఆవిష్కరించబోతున్నారు కాబట్టి, అంటే 25 years బ్యాక్ ఎప్పుడో ఒకసారి యాక్ట్ చేశారు అప్పుడు ఒక ఫిల్మ్లో కూడా, అండ్ ఇప్పుడు తెలుగు తెరకి మళ్ళీ తీసుకొస్తే ఆయన ఫాదర్ రోల్లో తీసుకురావడం అనేది అంటే మీకు వచ్చిన ఐడియాకి మేము అందరం థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది. సో ఎలా జరిగింది సార్ మూవీ వర్క్ అంతా ఇదంతా? ఫస్ట్ ప్రొడ్యూసర్కి ఒక నేరేషన్ ఇచ్చాను, ఒక తండ్రి కొడుకుల అనుబంధంతో సినిమా అని చెప్పి. హర్షాని డెబ్యూగా లాంచ్ చేద్దాం అనుకున్నారు. అప్పటికే వాళ్ళకు 10-15 స్టోరీస్ విన్నారు, వాళ్ళు ఏది కనెక్ట్ అవ్వలేదు. అట్లాంటి టైంలో నాకు ఒక కాల్ వచ్చింది, కథ చెప్తావా అని అడిగారు. అప్పటికే నేను ఒక తండ్రి కొడుకుల మీద ఒక మంచి ఎమోషన్ డ్రామా రాసుకున్నాను. ఆ టైంలో నేరేషన్ ఇచ్చాను, వాళ్ళు కనెక్ట్ అయ్యారు. బాగుంది సార్ మా అబ్బాయికి, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ప్రొడ్యూసర్. సో ఆ తండ్రి కొడుకులు కూడా దాంట్లో ఈ కథలో కూడా వాళ్ళు చూసుకున్నారన్నమాట. సో వాళ్ళు కనెక్ట్ అయిపోయారు. ఇట్లాంటి టైంలో నా టాస్క్ ఏంటంటే
హీరో ఓకే ఫిక్స్ కొత్త కుర్రాడు, ఇప్పుడు ఫాదర్ 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 ఎవరు ఫాదర్ ఎవరు